ఉండాలి అని చెప్పి ఈ రై రై రారా పల్లవిని ఎంచుకున్నాం. అందుకే మీకు పాడకుండానే ఎప్పుడైతే మాకు రై రై రారా అన్న శబ్దం దొరికిందో, ఆ దొరికిన వెంటనే వరుసగా పట్టికలో రాసుకున్నాను. అర్థం వచ్చే పదాలు, అర్థం రాని పదాలు. చివర రై రా అనేది ఉండాలి. అలాంటి ఎన్ని పదాలు ఉన్నాయని ఆ నుంచి బండిరా వరకు గుణింతాలతో సహా అన్నీ ఆరై, ఊరై, ఏరై, ఈరై, అలాగా రాసుకుంటే అందులో అర్థం వచ్చే ఏమన్నా. ఇప్పుడు ఓరై అంటే అర్థం లేదు కదా, అలాగే హోరై అంటే అర్థం. అలా అర్థం లేని అన్నీ మళ్ళీ వడకట్టి, అర్థం ఉన్న వాటిలో మనకు సరిపోయి వడకట్టి అలా చేసి ఆ గేయ కవిత శైలిని అక్కడ పొందుపరచడం జరిగింది. అందువల్లే మీరు అది చదువుతూ ఉన్నారనుకోండి, పాడద్దు, రెహమాన్ గారు ఇచ్చిన ట్యూన్లో పాడద్దు, జస్ట్ రాసుకొని చదువుతూ ఉన్నా. రై రై రారా, రై రై రారా, అడ్డే లేని దారై రారా, రై రై రారా, రై రై రారా, హద్దే లేని తీరై రారా, దూకేటి జోరై రారా, పోరాడేటి పోరై రారా, నీలో ఆరు నూరై రారా, మందల్లోంచి వేరై రారా, భయ్యం పీకి పారైరా, సిగ్గుంటే సీరైరా, జై కొట్టేటి పేరైరా, నీ రాక చూసి లోకం చేసే హోరై 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 రారా అని చదువుతున్నా కూడా మీకు ఆ ఉద్వేగం వస్తుంది. అందుకని శ్రీశ్రీ గారి ఇది కనిపించడం అనేది దాంట్లో పూర్తిగా సమంజసం మీరు చెప్పింది. కానీ ఎప్పుడు ఒప్పుకోకరా ఓటమి అనే పాటని అసలు రెఫరెన్స్ తీసుకోలేదు ఈ పాటకి, సీతారామ శాస్త్రి గారి శైలిని. కానీ ఇంకా చెప్పాలంటే ఏం పీకేవు ఏం పొడిచావు అనేది ఆయన వాడరు. కానీ ఇప్పటి జెన్జీ మెదడులోకి చొచ్చుకుపోవాలి అంటే అలాంటి కర్కశమైన ప్రయోగం ఉండాలి అని అనిపించి చేశాను.